హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఎవరైతే నార్మల్ డెలివరీ అనేది అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకు అంటే నార్మల్ డెలివరీ సమయంలో మనకి చాలా విపరీతమైన పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ పెయిన్స్ అనేది కొంచెం తగ్గించి అలాగే డెలివరీ అనేది చాలా ఫాస్ట్గా అవ్వటానికి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఎలా అంటే ఖచ్చితంగా 100% అయితే యూజ్ అవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది నా పెయిన్స్ వచ్చే సమయంలో నేను యూజ్ చేసి చాలా ఈజీగా పెయిన్స్ అనేది కొంచెం తగ్గించుకొని డెలివరీ అయితే చేయగలిగాను. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనం పెయిన్స్ వచ్చే సమయంలో ఎలా చేయాలి, ఎక్కువ పెయిన్స్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి, అలా తక్కువ పెయిన్స్ ఉన్నప్పుడు ఎలా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అని పూర్తిగా అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. మీకు నార్మల్ డెలివరీ అనేది తల్లి మరియు బిడ్డ అనేది హెల్తీగా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంది. మీకు టిఫా స్కాన్లోనే అర్థమవుతుంది బేబీ హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉంది అని. లేకపోతే గ్రోత్ స్కాన్ అయితే 8th మంత్లో చేస్తారు కదా, ఈ గ్రోత్ స్కాన్లోనే మనకి అర్థమవుతుంది అనమాట బేబీ అనేది హెల్తీగా ఉందా, బేబీ ఏ పొజిషన్లో ఉంది, నార్మల్ డెలివరీకి అనేది అనుగుణంగా ఉందా లేదా అని. సో మీరు గ్రోత్ స్కాన్ అయిపోయిన తర్వాత ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ట్రై చేయండి. ముందు నుంచి అయినా ట్రై చేస్తే మంచిదే. లేకపోతే 8th or 9th మంత్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది. ఇప్పుడు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పెయిన్స్ వచ్చి మీరు డెలివరీ సమయంలో ఈ టెక్నిక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మేము అప్పుడే చేస్తామంటే అప్పుడు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ముందు నుంచే మనం ప్రాక్టీస్ అయ్యి ఈ సమయంలో ఇలా చేయాలి అని కనుక మనకి ప్రాక్టీస్ చేసుకొని గుర్తు కనుక పెట్టుకున్నట్లయితే మీకు 100%గా చెప్తున్నాను నార్మల్ డెలివరీ సమయంలో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. నాకు పెయిన్స్ వచ్చే సమయంలో పెయిన్స్ అనేది అస్సలు తట్టుకోలేకపోయాను అనమాట. అప్పుడు నేను యూట్యూబ్లోనే సేమ్ ఇలానే నార్మల్ డెలివరీ టిప్స్ అనేది చూస్తూ ఎవరో చెప్పారనమాట ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి. సో నేను అది గుర్తుపెట్టుకొని నేనైతే 9th మంత్లో బాగా ప్రాక్టీస్ అయితే చేశాను. నా పెయిన్స్ వచ్చే సమయంలో అయితే నేను ఆ టెక్నిక్ అనేది యూజ్ చేశాను అనమాట. నాకు ఎక్కువగా భరించలేని పెయిన్స్ వచ్చినప్పుడు శ్వాస అనేది అని తీసుకొని ఫాస్ట్గా అయితే వదిలేసేదాన్ని. ఇలా వదిలేయటం వల్ల నాకు పెయిన్స్ అనేవి తక్కువగా అనిపించాయి. అంటే పెయిన్స్ అనేది నేను తట్టుకోగలను అని కొంచెం పెయిన్ అనేది తగ్గిందనమాట. ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. మీరు ప్రాక్టీస్ అయితే చేయండి నార్మల్ డెలివరీ సమయంలో నిప్పులు అనేది తట్టుకోగలగటానికి. మనకి స్టార్టింగ్లో పెయిన్స్ అనేవి కొంచెం లైట్గా అయితే వస్తాయి. అవి కూడా చాలా ఆగి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక 1 minute వచ్చాయి అనుకోండి, మళ్ళీ 2 minutes గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మినిట్ అయితే వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఎలా చేస్తారంటే నిదానంగా శ్వాస అనేది తీసుకోండి, అలాగే స్లోగా శ్వాస అనేది వదులుతూ ఉండండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ టెక్నిక్ అండి. ఇంకా పెయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, చాలా విపరీతంగా వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫాస్ట్గా శ్వాస తీసుకోండి, అలాగే ఫాస్ట్గా వదిలేసేయండి అనమాట. ఫస్ట్ ఏమో స్లోగా వదలాలి, సెకండ్ టైం మాత్రం ఫాస్ట్గా తీసుకొని ఫాస్ట్గా అయితే వదిలేయండి. ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసరికి బేబీ అనేది ఇంకా బయటకు వస్తుంది. అంటే మనకి సర్విక్స్ అనేది 10 centimeters ఓపెన్ అవుతుంది. బేబీని మనం పుష్ చేసే సమయం అనమాట. అది బేబీని పుష్ చేసేటప్పుడు మీరు శ్వాస అనేది ఫాస్ట్గా తీసుకొని బాగా, ఇప్పుడు బేబీని మనం ఎలా పుష్ చేస్తామో మీ శ్వాసను కూడా అలా పుష్ చేస్తూ వదలండి. అలా మీరు శ్వాస అనేది పుష్ చేస్తున్నట్టు వదలటం వల్ల ఆ ప్రెషర్ అంతా మీకు పొట్ట మీద పడి బేబీని పుష్ చేస్తుంది అనమాట. ఇట్లా ముందుకి బయటకు రావడానికి ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. బేబీ అనేది త్వరగా బయటకు వచ్చేసి మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ఈ 3 stagesలో మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసరికి స్లోగా తీసుకొని స్లోగా వదలాలి, సెకండ్ వచ్చేసరికి ఫాస్ట్గా తీసుకొని ఫాస్ట్గా అయితే వదులుతూ ఉండాలి, థర్డ్ టైం కూడా మీరు బాగా పుష్ చేసేటట్టు ఒక్కసారి శ్వాస తీసుకొని ఒక్కసారిగా అయితే వదులుతూ ఉండాలి. ఈ 3 టెక్నిక్స్ కనుక మీరు 8th or 9th మంత్లో ప్రాక్టీస్ అయితే మీకు నార్మల్ డెలివరీ సమయంలో పెయిన్స్ అనేవి మీరు భరించగలుగుతారు. మీకు నార్మల్ డెలివరీ అనేది తక్కువ టైంలో, అంటే ఎక్కువ టైం అనేది తీసుకోకుండా చాలా తక్కువ టైంలోనే మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇది నాకైతే 100% వర్క్ అయింది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది. నేను కూడా యూట్యూబ్లో చూసే ఆ టెక్నిక్ అనేది నేర్చుకొని నా నార్మల్ డెలివరీ టైంలో యూజ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఎవరైతే నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్నారో, అది కూడా పెయిన్స్ అనేది తక్కువగా ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నారు, ఈ బ్రీతింగ్ టెక్నిక్ అనేది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా కనుక ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.